సిటీలో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా ఎక్కడో చోట డ్రగ్స్ తో పట్టుబడుతూనే ఉన్నారు. డ్రగ్స్ కన్స్యూమర్లుగా ఉన్నవారే డ్రగ్ పెడ్లర్గా మారి తమ సర్కిల్లో ఉన్న వారికి సప్లై చేస్తున్నారు. సిటీలో క్రైమ్ రేట్ ఎలా ఉంది రవి? సార్ ప్రస్తుతానికైతే క్రైమ్ రేట్ కంట్రోల్లోనే ఉంది సార్. మరి డ్రగ్స్ కేసెస్ అయితే పెరిగినాయి సార్, కానీ మనం దాన్ని ఆపలేమా? పైనుంచి నన్ను ఏకేస్తున్నారయ్యా, మీరేమో ఇక్కడ చేతగాని మాటలు. సార్ మనం ఇప్పుడు దాకా ఎన్నో డ్రగ్ కేసెస్ చూసుంటాం, కానీ ఇలాంటిది ఎప్పుడు చూసుండం కూడా. ఎందుకంటే సార్ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కడు ఏం కావాలో దేనికోసం చేస్తున్నాడో కూడా అర్థం అవడం లేదు. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? సార్ ప్రపంచంలో ఎన్నో తాంత్రిక పూజలు చూసుంటాం, కానీ ఇలాంటి విచిత్రమైన తాంత్రిక పూజ ఎప్పుడు చూసుంటాం. చెప్పు మురుగన్. ఈడే అసిస్టెంట్ దాసు. సరుకు ట్రాన్స్పోర్టింగ్, మనీ మేనేజ్మెంట్ అన్నీ ఈడ అండర్లోనే జరుగుతుంటాయి. సరే అన్నకిస్తాను, ఒక నిమిషం. అన్నా మురుగన్ ఫోన్ లోడ్ ఇంకా అందలేదంట. దేనికి కంగారు పడకూడదురా, ఏదొచ్చి టైంకి అదే వస్తుంది, లేకపోతే నీ టైం ముందు వచ్చేస్తుంది. రే దసీన్ పక్కలాగరా. వీడే డ్రగ్ డీలర్ సీను. సిటీలో హవాలా, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటాడు. ఇదిగో మురుగను, ఈరోజు రాత్రికి సరుకు నీ చేతిలో ఉంటుంది. అన్నా ఆడంత ఇదైపోతున్నాడు, ఆ డ్రగ్లో ఏముందన్నా? ఆ డ్రగ్లో కాదురా, అది తయారు చేసే మనిషిలో ఉంది. ఇంతకీ ఎవరన్నా అతను? ఈ భూమి మీద ఎక్కడ దొరకని డ్రగ్గు ఆడొక్కడి దగ్గరే దొరుకుద్ది, వేరే ఎవ్వడు దాన్ని తయారు చేయలేడు. అన్న ఇంతకీ ఎప్పుడన్నా అతన్ని చూసావా? పెళ్ళం తెచ్చావా? తేలేదు స్వామి. వచ్చే అమాసలోపు ఉత్తర దిక్కునున్న అడవిలో పెళ్ళాన్ని విడిచిపెట్టరా. మరి నా మందు నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఆడి గురించి ఎందుకులే కానీ రాత్రి కల్లా మురగన్ గడి చేతిలో సరుకు ఉండాలి. నువ్వు వెళ్ళా పని చూడు. సరే అన్న అయితే. సార్ శ్రీను ఒక డీల్ చేస్తాడు, ఆ డీల్లో ఒక బాక్స్ వస్తుంది. ఇదిగో సీను, నీకోసం ఎంతో కష్టపడి తెచ్చా. నా సరుకు టైంకి వస్తుంది కదా. నువ్వు పో, సరుకు నీకు భద్రంగా చేరుస్తా. మరి తేడా వస్తే? ఇప్పుడు దాకా నేను చేసిన ఏ డీల్లోని తేడా రాలేదు. నువ్వు ఇంటికి పో, సరుకు నీ చేతిలో ఉంటుంది. ఆ బాక్స్ని అడవిలో ఇచ్చి తనకు కావాల్సిన మాల్ తీసుకుని వస్తాడు. ఆ బాక్స్లో ఏముందో, అసలు ఆ బాక్స్ని దేనికోసం పట్టుకెళ్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇదంతా దేనికోసం? ప్రపంచంలో మిగిలిన ఆఖరి రాక్షసుడి కోసం. దీన్ని ఇంగ్లీష్లో బెప్పమత్ అంటారు, తెలుగులో రక్కసుడు. అసలు ఎవరు ఈ రక్కసుడు? పూర్వం దేవతలు దానవులు కలిపి అమృతం కోసం సముద్ర మథనం చేశారు. విష్ణుమూర్తి కూర్మావతారంలో మందార పర్వతాన్ని భుజం మీద వేసుకుని వాసుకితో దాని చుట్టూరు చుట్టి దేవతలు దానవులు మథనాన్ని మొదలుపెట్టారు. మథనం జరుగుతున్న సమయంలో అమృతం మరియు విషం బయటకు వచ్చింది. వచ్చిన విషాన్ని శివుడు సేవించి అమృతాన్ని దేవతలకి రాక్షసులకి ఇచ్చాడు. దేవతలు రాక్షసులు అమృతం కోసం గొడవ పడుతున్నారు. మధ్యలో విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని రాక్షసులను మోసం చేసి దేవతలకు పంచేశాడు. ఆ తర్వాత దేవతలకి రాక్షసులకి జరిగిన యుద్ధాల్లో రాక్షసులు ఒక్కొక్కరుగా మరణించారు. ఆఖరిగా మిగిలిన ఒకే ఒక రాక్షసుడు రక్కసుడు.
ఒకవేళ ఈ రక్కసుడు తిరిగి వస్తే రాక్షసుడు వస్తాడంటే దేవుడు కూడా వస్తాడు కదా.